హాయ్ వ్యూయర్స్, అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాస్ కిచెన్ ఖజానా. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. టేస్టీగా జ్యూసీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ మంచూరియా బాల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు చూస్తున్నాం. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నా అప్డేటింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్లో ఉంటాయి. ఇక్కడ వచ్చేసి 1 కప్ క్యారెట్ తీసుకుంటే 2 కప్స్ క్యాబేజ్ తీసుకోవాలి. ఇది ఫైన్గా గ్రేట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసింది 1/4 కప్ తీసుకొని మిక్సీలో వేసుకొని పల్స్ మోడ్లో లైట్గా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా ఇందులోకి యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా బాల్స్ అనేది వస్తుంది. ఒకసారి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే వెంటనే ఒక బౌల్, అలాగే ఒక స్ట్రెయినర్, దాంతోపాటు ఒక క్లాత్ తీసుకుని బ్యాచెస్ కింద మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజ్ ఉంది కదా, అది అందులోకి వేసుకుని ఒకసారి వాటర్ అనేది డ్రైన్ చేసుకోవాలి. సో వాటర్ వచ్చేసి పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇది మళ్ళీ ప్రిపరేషన్ ఆఫ్ గ్రేవీ టైంలో మనకి యూజ్ అవుతుంది. ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల మైదా, అలాగే 4 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పౌడర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ 2 డిఫరెంట్ పౌడర్స్ ఎందుకు యూస్ చేస్తున్నాము అంటే బైండింగ్ కోసం. మనం బాల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్లో వేసేటప్పుడు అది విడిపోకుండా ఉండడానికి ఈ 2 పౌడర్స్ అనేది యూస్ చేస్తారు. సో ఇది ఓవర్గా యూస్ చేసినా కూడా మంచూరియా యొక్క టేస్ట్ అనేది మారిపోతుంది. సో మనం తీసుకునే క్యారెట్, క్యాబేజ్ దాని యొక్క కంటెంట్ ప్రకారం దీనికి కరెక్ట్గా సరిపోయేటట్టు బైండింగ్కి ఈ పౌడర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను తీసుకున్న క్యారెట్, క్యాబేజ్ మెజర్మెంట్కి ఇంత కంటెంట్ పౌడర్ యూస్ చేస్తే సరిపోయింది. ఈ విధంగా స్మాల్ సైజ్ బాల్స్ ప్రిపేర్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. స్మాల్ బాల్స్ కింద ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఈ మంచూరియన్ బాల్స్ సరిపోయేంత ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి ఇండివిజువల్గా ఒక్కొక్క బాల్స్ యాడ్ చేసి ఒక 30 సెకండ్స్ ఆగిన తర్వాత గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి స్లైడ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్లేమ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్ మెయింటైన్ చేస్తూ కుక్ చేసుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే మంచూరియన్ బాల్స్ లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి మనం మైదా ఫ్లోర్, కార్న్ఫ్లవర్ యాడ్ చేసేటప్పుడు ఎక్కువ యాడ్ చేయకూడదు. ఎక్కువ యాడ్ చేసాము అంటే దాని యొక్క టేస్ట్, ఫ్లేవర్ అనేది మారిపోతుంది. ఆ విధంగా కాకుండా మనం ఎంత క్వాంటిటీ అయితే క్యాబేజ్, క్యారెట్ తీసుకుంటున్నామో దానికి బైండింగ్కి ఎంత సరిపోతుందో అంత క్వాంటిటీ కార్న్ఫ్లవర్, మైదా తీసుకుంటే సరిపోతుంది. సో ఇంకోటి వచ్చేసి బాల్స్ కింద ప్రిపేర్ చేసుకునేటప్పుడు చాలా హార్డ్గా బాల్స్ ప్రిపేర్ చేసుకోకూడదు. అది ఇన్సైడ్ మాయిశ్చర్ కంటెంట్ అనేది ఉండాలి. అప్పుడు ఈ విధంగా ఉంటే నెక్స్ట్ మనం గ్రేవీలోకి వేసుకునేటప్పుడు అది ఆ గ్రేవీ అంతా అబ్జర్వ్ చేసి లోపల జ్యూసీగా, టేస్టీగా ఉంటుంది. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్ మంచూరియన్ బాల్స్ అనేది మనకి ఈజీగా వచ్చేస్తాయి. ఇంకోటి వచ్చేసి మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంది అని మీకు అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి అంటే బాల్స్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఒక 5 minutes ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే అది డ్రై అయిపోతుంది అనమాట. అది తీసుకుని వచ్చి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటే మీకు షేప్ అవుట్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పర్ఫెక్ట్గా మంచూరియన్ బాల్స్ అనేది వచ్చేస్తుంది. సో ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ మీరు మంచూరియన్ బాల్స్ ప్రిపేర్ చేసుకుంటే
టేస్టీగా ఉంటుంది, ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఒక జ్యూసీగా మంచూరియన్ బాల్స్ అనేవి అవుట్పుట్ బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మంచూరియన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఒక కడాయి తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన 5 వెల్లుల్లిలు వేసుకుని దోరగా ఒకసారి వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసుకుని వేయించుకుని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తే ఉల్లిపాయ వచ్చేసి త్వరగా వేగుతుంది. ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ స్లైట్ గా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో ఇందులోకి క్యాప్సికమ్ వచ్చేసి పావు తీసుకుని అది సన్నగా కట్ చేసినవి ఇందులోకి వేసుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి కూడా ఒకటి సన్నగా తరిగింది ఇందులోకి వేసుకుని ఒకసారి దోరగా వేయించుకోవాలి. ఈ క్యాప్సికమ్, ఉల్లిపాయ, చిల్లీ ఇదంతా దోరగా వేయించుకుంటే, ఎంత బాగా వేయించుకుంటే అంత టేస్ట్ అన్నమాట. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, అలాగే 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంచూరియా చేసేటప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోయా సాస్. ఈ సోయా సాస్ ఉంటేనే మంచూరియా యొక్క టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి క్యాబేజ్, క్యారెట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ ఉంది కదా, అది ఇందులోకి యాడ్ చేస్తే సరిపోతుంది. లేదు అన్న వాళ్ళు జస్ట్ ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. కానీ క్యాబేజీ, క్యారెట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన జ్యూస్ కానీ ఇందులోకి యాడ్ చేస్తే ఆ టేస్ట్, మంచూరియన్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్లర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్కి 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే ఇక్కడ మీకు వీడియోలో కనిపించేటట్టు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది వచ్చేసి గ్రేవీలోకి యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే గ్రేవీ వచ్చేసి స్లైట్గా థిక్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి స్లర్రీ యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి మంచూరియన్ బాల్స్ యాడ్ చేసుకుని స్లైట్గా మిక్స్ చేసుకోవాలి. మరి ఓవర్గా మిక్స్ చేయకూడదు, స్లైట్గా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇది వచ్చేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ గార్నిష్ చేసుకుని పక్కకు తీసి పెట్టుకోవడమే. అంతే, వేడివేడిగా టేస్టీగా ఇంట్లోనే మంచూరియన్ బాల్స్ రెస్టారెంట్ స్టైల్లో చేసుకుని తినేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.